వాళ్ళు మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో చాలా సంస్థలు ఆయతుల్లా ఖామెనాయిపై జరిగిన దాడిని సమర్థిస్తున్నారు. కానీ మనం చూసినట్లయితే ఆయతుల్లా ఖామెనాయి అమాయకులైన గాజా ప్రజలను కాపాడడం కోసం పోరాడారు. ఇవాళ మన సోషల్ మీడియాలో యూట్యూబర్స్ అలాగే యాంకర్స్ ఒక విషయాన్ని చాలా హైలైట్ చేస్తున్నారు. అదేంటంటే ఎక్కడో ఇరాన్ లో ఆయతుల్లా ఖామెనాయి చనిపోతే ఇండియాలో ఉన్న ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు, వీళ్ళు యాంటీ ఇండియన్స్ అని చెప్పి వీళ్ళ మీద ముద్రేస్తున్నారు. కానీ దీనికి సమాధానం ఏంటంటే మనం భూభాగానికి సరిహద్దులు ఉన్నాయి కానీ మానవత్వానికి సరిహద్దులు లేవు. మానవత్వం ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా మేము దానిని సమర్థిస్తాం. మరియు టెర్రరిజం ప్రపంచంలో ఏ మూలన జరిగినా దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఆయతుల్లా ఖామెనాయి గారు గాజాలో ఉన్న అమాయకమైన పిల్లలు మరియు ఆడవాళ్ళని కాపాడడం కోసం వాళ్ళ కమాండర్స్ ను స్వయంగా ఆయన కూడా షహీద్ అయిపోయారు. సో మేము యాజ్ ఎ హ్యుమానిటేరియన్ పర్స్పెక్టివ్ ఆయతుల్లా ఖామెనాయి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. మరియు అమెరికా మరియు ఇజ్రాయిల్ లాంటి టెరెంటియన్ పక్షులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. సో ఇండియాలో ఉన్న యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మేము యాజ్ మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పోరాడుతున్నాం కానీ ఆయన సపోర్ట్ చేస్తున్నాం కానీ మనం హిందుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే యాంటీ ఇండియన్ ప్రొటెస్ట్ మనం చేయట్లేదు. సో మా యొక్క నినాదం ఏంటంటే మానవత్వం వర్ధిల్లాలి మరియు శాంతి వర్ధిల్లాలి. ఎక్కడైతే టెర్రరిజం ఉందో అది నశించాలి. సో ఈ మోటోని మేము ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రొటెస్ట్ చేస్తున్నాం తప్ప రైట్స్ చేయడం కోసం లేకపోతే శాంతికి నిర్బంధం కలిగించడం కోసం చేయట్లేదు. జై హింద్.